చాలా మంది జనాలు 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత చెప్తున్నటువంటి మాట ఏంటంటే మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే. మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకో పంటకు 6 నెలలకో పంటకు రైతు బంధు వచ్చింది, రుణమాఫీ కూడా చేయాల్సి చేసిండు, పెన్షన్లు నెల నెలకు టైంకి వచ్చినాయి, కేసీఆర్ కిట్ వచ్చింది, బతుకమ్మకు సంబంధించిన చీరలు వచ్చినాయి, ఆ తర్వాత టైంకు ఏం కావాలో అవన్నీ వచ్చినాయి, నీళ్ళు ఇచ్చిండు, మిషన్ భైరత్ ఇచ్చిండు, ఇట్లా రకరకాలుగా కేసీఆర్ కొన్ని పనులు చేసిండు. కేసీఆర్ మొత్తం ఏ పని చేయలేదు, కేసీఆర్ మొత్తం గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని అననీకి లేదు. 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత జనం కేసీఆర్ పైన అద్భుతమైనటువంటి రియాక్షన్ ఇచ్చారు. మంచో చెడో కేసీఆరే కావాలి, కేసీఆర్ మంచి చేసినా చెడు చేసినా ఆయన అయితే తెలంగాణకైతే ఎంతో కొంత మేలు చేసిండు కాబట్టి కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, అప్పో సప్పో చేసి మాకు రావాల్సిన అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తెలంగాణ అప్పులపాలైపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ శినాభినం అయిపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు చెప్పిండు. రేవంత్ రెడ్డికి అసలు ప్రభుత్వం నడపనికి చేతనైతే లేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేదు, రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పైన పెద్దగా అవగాహన లేదు, ఆయన ఒక్కసారి కూడా మంత్రిగా లేడు, డైరెక్ట్ ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేసరికి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో ఏం కథ అనేది అర్థమైతలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడిపేటటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయింది అనేది జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు కొత్త నినాదం ఏమి వినబడుతుంది తెలుసా? రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనేటటువంటి ఒక నినాదం జనాల్లో వచ్చింది. అంతెందుకండి, ఇప్పుడు ఒకవేళ రైతులకు సంబంధించినటువంటి పంట కొనకపోయినా అంటే వడ్లు కొనకపోయినా కూడా చాలామంది రైతులు ఏం చెప్తారు, కేసీఆర్ ఉన్నప్పుడు మా వడ్లన్నీ కొన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడు కొంత లేట్ అయిందేమో కానీ టైంకి వడ్లు కొన్నారు, అకౌంట్లో పైసలు కూడా పడ్డాయి, కేసీఆర్ ఉన్నప్పుడు మా మిర్చి పంట టైంకి కొన్నారు, కేసీఆర్ ఉన్నప్పుడు మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బత్తాలు ఆటో డ్రైవర్కు పైసలు అయితే ఇంటికాడ ఇచ్చి వేసిపోయేది, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగానే జరిగినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఆగమైపోయిన పరిస్థితి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల జీవితాలను ఆగం చేసి పడేసిండు, మా పంట మొత్తం ఆగం చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయ్యం అని చెప్పి జనాలు ఒక క్లారిటీకి వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదంతా తట్టుకోలేకపోతున్నాడు.